సో గైస్ చాలా రోజులు అవుతుంది బీచ్కి వెళ్ళాలనుకున్నా 5:30కి 5కి అలా లేసి ఎప్పటి నుంచో వెళ్ళాలి. జస్ట్ ఒక 3 మంత్స్ 4 మంత్స్ నుంచి 3 మంత్స్ 4 మంత్స్ కదా, కనీసం ఒక 1 ఇయర్ అవుతుంది. మార్నింగ్ లేసి 5 గంటలకు వెళ్ళి సన్ రైజ్ చూద్దామని చాలా రోజుల నుంచి అనుకున్నా, కుదరట్లేదు. ఈ రోజు అయితే కొంచెం లేవాలనిపించింది. అది అలారం 4 గంటలకు పెట్టుకొని గంట సేపు వెళ్దాం వద్దాం ఆలోచించుకొని తర్వాత ఇంక లేచి అయితే పడుకుంటే కుదరదని చెప్పేసి లేచి రెడీ అయిపోయి బీచ్ దగ్గరికి తెల్లబోతున్నా. ఇంకా సన్ రైజ్ అవడానికి చాలా టైం ఉంది. చూస్తే మొత్తం చీకటిగానే ఉంది. అందుకనే కొంచెం బ్రేక్ తీసుకొని ఇక్కడ వీడియో చేస్తా. సన్ రైజ్ రావడానికి చాలా సేపు పట్టేటట్టుంది. అందుకని కొంచెం బ్రేక్ తీసుకున్నా. లేదర్లో చిన్న కాఫీ తాగేసి అలాగే మనం వెళ్ళి బీచ్ లో సన్ రైజ్ ఎంజాయ్ చేద్దాం. బీచ్కి వచ్చినప్పుడు మన దగ్గర అక్కడ మనకి కూర్చోడానికి ప్లేస్ ఉన్నప్పుడు ఇసుకలో కూర్చోవాలి, లేదా ఇలాంటి చెక్కలు ఉంటాయి, అలాంటి చెక్కల మీద మనం కూర్చోవచ్చు. ఇప్పుడైతే మనం చెక్క మీద కూర్చోదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఇసుకలో కూర్చుంటే ఆ ఫీలే వేరబ్బా. అందుకనే నేనైతే ఇసుకలో కూర్చొని ఫిక్స్ అయ్యా. ఇప్పుడు మార్నింగ్ 5:40 5:40 అవుతుంది టైం. ఇప్పుడు ఇంకా సన్ అయితే బయటికి రాలేదు, ఇప్పుడే వస్తుంది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే మబ్బులు చీల్చుకొని మన సన్ అయితే బయటికి రావాలని చూస్తున్నాడు. టైం అయితే 5:40 అయింది. ఇంకా ఎవరు రాలేదు బీచ్ కి. చాలా మంది ఇంతకు ముందు అక్కడైతే కొంతమంది ఆడుకుంటున్నారు, లేడీస్ వాళ్ళు గ్యాంగ్ లాగా వచ్చినారు, వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇక్కడ సన్ అయితే ఎలా వస్తుందో సూపర్ గా ఉంది. చాలా రోజులు అవుతుంది అబ్బా, అంటే బీచ్ ని మిస్ అయ్యి. నేను చాలా రోజుల నుంచి రావాలి 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 అనుకుంటా ఉన్నా, కానీ కుదరలేదు. ఏం చేస్తాం, టైం కుదరట్లా. ఎక్కడికి పోవాలన్నా వ్లాగ్స్ ఎలా టైం కుదరట్లేదు. పనికి వెళ్ళటం ఇంటికి రావడం, పనికి వెళ్ళడం ఇంటికి రావడం సరిపోతుంది. ఇంకెక్కడ వ్లాగ్స్ చేస్తాం. సన్ అయితే ఇప్పుడల్లా వచ్చేటట్లేదు. మనం చిన్న వాకింగ్ అయితే చేద్దాం. అంటే క్లైమేట్ అంతా బాగుంది, బాగా చల్లగా ఉంది. సన్ అయితే బయటకు వచ్చినట్టే వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. అందుకని నాకు అనిపించింది చిన్నగా అక్కడ దాకా కొంచెం వాకింగ్ వెళ్ళొద్దాం. కూర్చోడం ఎందుకు, రోజు కూర్చొని అనేగా చేసేది అని చెప్పి అనిపించింది. అందుకని చిన్నగా అక్కడ దాకా వెళ్ళి అలాగా వెళ్ళి నడుచుకుంటూ చిన్నగా వచ్చేస్తారు. మనోడు బయటకు వచ్చేస్తారు అప్పటివరకు. చెన్నైలో ఉండి బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అది అనుకోవచ్చు. చెన్నైలో ఉండటమే కాదు, ఎంత సంపాదిస్తామో అంత ఖర్చు ఉంటుంది చెన్నైలో. ఇంటి కానీ ఎక్స్పెన్సివ్స్ చాలా ఉంటాయి. అవన్నీ మనం మేనేజ్ చేసుకుంటూ ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం. చాలామంది అక్కడే ఫ్లాప్ అయిపోతారు, కానీ ఇంకా నిలబడి చేస్తే కొంచెం సక్సెస్ అవుతారు. మనం చేయాలనే దిగినాం, కానీ మన వల్ల కూడా కావట్లేదు. ఎవరి వల్ల కాదు అది, నేనైతే ఎవరు చేయలేరు. ఎందుకంటే చాలా కష్టం అబ్బా, ఇంట్లో చూసుకోవాలి మళ్ళీ ప్లస్ అన్నీ చేసుకోవాలంటే. అందుకని ఎన్ని చేసినా ఎక్కడో ఒక చోట పడిపోతాం. ఆ ఒక్క చోట పడిపోయినప్పుడు ఇంక అయిపోయిందని చెప్పేసి కథ క్లోజ్. అంటే చేసి చేసి మనకు అనిపించింది అనమాట, ఎంత ప్రయత్నిస్తున్నా యూస్ రావట్లేదు, ఎంత చేస్తున్నా ఏమి రావట్లేదు అని. కానీ ఒక నైట్ లో మనం అంతా రిచ్ కాలేము కదా. రిచ్ అంటే పెద్దవాళ్ళం కాలేదు కదా, ఎవరు కూడా ఒక నైట్ లో వచ్చేసి పెద్దవాళ్ళు కాలేరు. అందుకనే ప్రయత్నించాలి. ప్రయత్నిస్తూ ఉంటే ఒక రోజు ఖచ్చితంగా మనం, అంతేగాని ఇప్పటికిప్పుడు రిచ్ అయిపోవాలి అంటే, ఇప్పటికిప్పుడు పెద్దోళ్ళు అయిపోవాలి, ఇప్పటికిప్పుడు మనం ఎదిగేయాలనుకుంటే అంటే అది జరగదు నాకు తెలిసి. మనం వచ్చేసి వెయిట్ చేయాలి, బాగా వెయిట్ చేస్తేనే అన్ని జరుగుతాయి. చేద్దాం, ఇంకా చాలా టైం ఉంది కదా అని అనుకుంటున్నా. చాలా టైం ఉందని ఎప్పుడేం జరిగింది తెలియదు. నాకు వెయిట్ చేయడం ఇష్టం లేదు, కానీ ఏం చేస్తాం. నేను ఇందామని చూస్తున్నా 6:05:40కి వచ్చా. అదే కాఫీ తాగుతున్నా, మధ్యలో కాఫీ కూడా తాగలేదు. సరే, అక్కడ నుంచి చూడగానే ఏమనిపించిందంటే, బైక్ లో వస్తున్నప్పుడు సన్ అంతా వెలుగులాగా వచ్చేసి సన్ వచ్చేసింది అనుకుంటున్నా. ఇక్కడికి వచ్చి చూస్తే 6:50కి వచ్చా. ఇప్పుడు కనీసం 10 మినిట్స్ అవుతుంది వచ్చి. ఇప్పుడు దాకా ఇంకా రాలేదంటే ఏదో జరుగుతుంది అక్కడ, అందుకని ఇంకా లేట్ అయింది. ఏం జరిగినా ఈరోజు సన్ రైజ్ చూసే వెళ్ళాలి ఇంటికి. చాలా మందికి ఉంటది పొద్దున్నే లేచి సన్ రైజ్ చూడాలి అని చెప్పి, కానీ అందరి వల్ల కాదు. ఎందుకంటే కొంచెం కష్టం.
లెగవాలి. సండే ఒకరోజు లీవ్ ఉంటుంది కొంతమందికి. సండే ఒకరోజు లీవ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఏం వెళ్తాంలే ఈసారి పెళ్లి చూసుకుంటారు అంటే. కొంతమంది ఎంజాయ్ చేసేవాళ్ళు మాత్రమే ఇలాగ అనుకుంటారు, ఈరోజు ఎలాగైనా ఖచ్చితంగా వెళ్ళాలి. మనమే ఎంజాయ్ చేయడానికి రాలేదు, మనం అయితే రావాలని వచ్చాం. ఈ ఎంజాయ్ లో అన్ని చేసి చేసి మనకు బోర్ కొట్టేసింది. ఏం తిరుగుతాం చెప్పండి, తిరిగి తిరిగి అంతా అయిపోయింది మనకి. నా దగ్గర ఇంక పాత ఫోన్ ఒకటి ఉండేది. అది ఏం ఫోన్ అంటే వివో Y100 ఉండేది. దాంట్లో తీసినప్పుడు దగ్గర స్టాండ్ లేకపోయా, మైక్ లేకపోయా, ఏమీ లేవు అప్పుడు. అది ఇంట్లో ఈఎంఐలో కొనుక్కున్నా, ఇంట్లో డబ్బులు పెట్టి. దాని ఈఎంఐ అయిపోయింది. సరే చేద్దాం అని ఒక రోజు అనిపించింది, ఇలా వీడియోస్ చేద్దాము అంటే. ఆ ఫోన్ కొనింది కూడా వీడియోస్ చేయడానికే. తర్వాత ఏమైందంటే ఆ ఫోన్ వచ్చేసి అంతగా నాకు అనిపించలేదు వీడియోస్ చేయడానికి. అందుకని ఏం చేశానంటే, నేను తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళా. ఇలాగా అంటే ఫస్ట్ నుంచే తెలుసు వాళ్ళకి, మనం వీడియోస్ చేయాలి, చేస్తాం, ఏదో ఒకటి చేస్తుంటానని తెలుసు. తర్వాత ఇంకా చిన్న చిన్నగా నాకే అనిపించింది, ఇంకా బాగా చేస్తాం అని నమ్మకం వచ్చినప్పుడు మనం అది తదుకునేది తీసుకుందాం అనిపించింది. సరే ఇంకా దిగుదాం దీంట్లోకి, కొంచెం క్లారిటీ ఉంటది అని చెప్పేసి iPhone 13 అయితే తీసుకున్నా. తీసుకొని 1 year అవుతుంది. 1 year నుంచి నువ్వు ఏం చేశారా అంటే, నేను చేసింది ఏమి లేదు నిజంగా. 1 year నుంచి ఏమీ చేయలేదు, తక్కువే. ఎవరినైనా చూడగల కెమెరా కింద కనుకోవటం అంటే, ఇంకా ఫస్ట్ కదా కొంచెం భయంగా ఉంటది. ఇంకా 1 year అవుతుంది కదా బ్రో, ఇంకా భయపడుతున్నావు ఏంటంటే. 1 year నుంచి నేను ఎక్కడికి బయటికి వెళ్ళిందే లేదు. సరిపోతుంది ఫోన్ ఈఎంఐ కట్టుకోవడానికి, ఇంట్లో పనులు అవి ఇవి మొత్తం సరిపోతుంది. ఎక్కడికి తిరిగింది లేదు. ఫుడ్ బ్లాగులు చేద్దామని అవుతున్నా, అవి ఎక్కర్లేదు. అది కానీ ఇంట్లో చేసుకొచ్చి రివ్యూ స్టార్ట్ చేసి అవి కూడా బడ్జెట్ చాలా టైట్ అయిపోతుంది. ఆ బడ్జెట్ ఫుడ్ బ్లాగుల కంటే చాలా ఖర్చు పెట్టాలి. ఏ చేసినా కానీ కొంచెం బాగా చేయాలబ్బా, అప్పుడు కొంచెం బాగుంటది. ట్రావెల్ చేద్దామని ఫిక్స్ అయ్యా. ఎప్పుడు తర్వాత ట్రావెల్ చేయడానికి కూడా బడ్జెట్ కావాలి. ట్రావెల్ చేయడానికి బడ్జెట్ కావాలని చెప్పేసి అన్నీ అలా ఒదిగి పెట్టేసి ఉన్న లైఫ్ ని ప్రస్తుతానికి ఇలా లీడ్ చేస్తున్నా. చూద్దాం, లక్ బాగుంటే 2026 లో ట్రావెల్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే అప్పుడు అన్ని కొంచెం క్లియర్ అయిపోతాయి. అప్పుడు 2026 లో కొంచెం ట్రావెల్స్ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడంటే కొంచెం మనకు కూడా కొంచెం ఏమంటారు, ఫైనాన్షియల్ గా కొంచెం సెటిల్ అవుతాం 2026 కల్లా. అప్పుడు ఫుడ్ వీడియోలు కానీ, బ్లాగ్స్ వీడియోస్ కానీ, ఎక్కడికైనా మనం వెళ్ళినా కానీ మనల్ని అడిగే వాళ్ళు ఉండరు. అందుకని అదైతే ప్లాన్ చేస్తున్నా. 2026 ఇంకా 4 months ఉందా? అయ్యో 7 month. 7 month అంటే ఇంకెన్ని మంత్స్ ఉంది? 3 to 5 months ఉంది ఇంకా. 2025 లో ఇప్పుడు 7 months అయిపోయినాయా? 5 months ఉంది. ఈ 5 months లో కొంచెం వీడియోస్ చేస్తా. 2026 లో నాకు తెలిసి మంచి వీడియోస్, మంచి కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నా. చూద్దాం, ఎలా కుదిరితే అలాగా మంచిగా కుదిరిద్దని అనుకుంటున్నా. సో గాయస్, మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరబోతున్నాం. సన్ అయితే బయటకు వచ్చేసాడు. సో ఇంకా లేట్ అయిపోతుంది కాబట్టి ఇంటికి వెళ్ళిపోయి పనులు ఉన్నాయి కాబట్టి పనులు చేసుకోవాలి, తర్వాత వద్దాం. సో వెళ్ళేటప్పుడు మంచి కాఫీ ఒకటి తాగేసి దారిలో వెళ్దాం. ఓకే, ఇది ఫైనల్గా అయితే మనం ఇంటికైతే వెళ్ళబోతున్నాం. జనాలు తక్కువే ఉన్నారు. మీరు కూడా ఎప్పుడైనా బీచ్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి.